హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ యూజీసీని కోరడం జరిగింది. ఏమని అని అంటే, జూలైలో పీజీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించడం సబబు కాదు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో దాన్ని పోస్ట్ పోన్ చేసే విధంగా కొత్త మార్గదర్శకాలు జారీ చేయండి అని అడగడం జరిగింది. ఈ మేరకు యూజీసీ సోమవారం కొత్త మార్గదర్శకాలను వెల్లడించింది. దాంట్లో ఏమని పేర్కొంది అంటే, తప్పనిసరిగా డిగ్రీ పీజీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించాలి, అది కూడా సెప్టెంబర్ లోపు నిర్వహించాలని పేర్కొంది. సో ఫ్రెండ్స్, దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగవలసినటువంటి అన్ని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఏవైతే ఉన్నాయో, లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఈటెక్, ఎంటెక్ లాంటి ఇతర అన్ని కోర్సుల పరీక్షలు కూడా జరగనున్నాయి. అది కూడా సెప్టెంబర్ లోపు జరిగేటట్లు రెండు తెలుగు రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీసు, కాలేజెస్ సమీక్ష సమావేశాలు నిర్వహించి తగిన ఏర్పాట్లు చేసుకోనున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిగ్రీ పీజీ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులందరికీ సెప్టెంబర్లోగా పరీక్షలు నిర్వహించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో ఇంకా ఏం పేర్కొంది అంటే, రాత పరీక్ష లేదా ఆన్లైన్ లేదా రెండు కలిపి ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చని ఆ యొక్క స్వేచ్ఛ యూనివర్సిటీలు, కాలేజీలకి అప్పగించింది. ఏదైనా కారణాలతో పరీక్షలు రాయకపోతే మరోసారి రాసే అవకాశం కల్పించింది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఎగ్జామ్ రాయకపోతే అగైన్ మళ్ళీ రాసుకోవచ్చు అనమాట. 2019-20కి మాత్రమే ఇది వర్తిస్తుంది. బ్యాక్లాగ్స్ ఉన్నా సరే ఆ విద్యార్థులు కూడా తప్పనిసరిగా పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్ అయితే యూజీ, పీజీ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. సో ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2 లక్షల పైన విద్యార్థులు అయితే ఉన్నారు. తెలంగాణలో 2 lakhs ఎబో ఉన్నారు. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువే ఉన్నారు. సో ఇంతమంది మరికి ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారన్న ఉత్కంఠ విద్యార్థులు నెలకొంది. ఏదేమైనా సరే, రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆయా యూనివర్సిటీల ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్తో సమావేశం నిర్వహించి తుది షెడ్యూల్ అయితే ప్రకటిస్తారు. సో ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం. ఇది లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ. మరి అదేవిధంగా ఇంకో అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. అదేంటి అని అంటే, ఇప్పటికే మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులను అయితే ప్రమోట్ చేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకి ఎటువంటి ఎగ్జామ్స్ అయితే ఉండవు. ఎక్సెప్ట్ ఫైనల్ ఇయర్, మిగతా సంవత్సర విద్యార్థులకైతే పరీక్షలు ఉండవు. వారు ప్రమోట్ అయినట్లే లెక్క. సో ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.